Hello my dear students, welcome back to my channel EduEagle. This is your bio ma'am Anuradha. So మనకి మన యొక్క ర్యాపిడ్ రివిజన్ సిరీస్ లో భాగంగా ఓకే సో మన యొక్క ర్యాపిడ్ రివిజన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ yes you can see that is excretion. సో ఎక్స్క్రీషన్ లో మనకి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కదా, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కానీ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ కానీ. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ సెకండరీ మెటబాలైట్స్. సో ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ చాప్టర్ కొంచెం వెయిటేజ్ ఉంది కాబట్టి నేను ఈ చాప్టర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో మీకు అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను, కాకపోతే ఆర్డర్ గా వెళ్ళడం కంటే కొంచెం అటు ఇటు అంటే ఒక చాప్టర్ అయిపోయింది కదా, ఆ ఎలిమినేషన్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సో ఆ మోడ్ లో నేను ఈ చాప్టర్ ని కన్సిడర్ చేస్తున్నాను ఈరోజు. ఓకేనా? మీకు కనుక పర్టికులర్ గా ఈ చాప్టర్ కావాలి మ్యామ్ రివిజన్, దిస్ చాప్టర్ ఐఎమ్ ఫీలింగ్ డిఫికల్ట్ అని కనుక మీకు ఏదైనా చాప్టర్ అనిపిస్తే జస్ట్ యూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ చాప్టర్ ఏంటనేది ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా? సో ఈ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్న చాప్టర్ ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ ద వేస్ట్ డిస్పోజింగ్ సిస్టమ్. ఓకే ఫైన్. ఇక్కడ కనుక మనం టెక్స్ట్ బుక్ యూజ్ చేసి మనం తరోగా చెక్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ చూసుకోండి. ఓకేనా? సో మనకి ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవింగ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ అవర్ బాడీ, whatever may be, whether it may be urine, whether it may be sweat, or whether it may be tears, or whatever it is, different waste products will be need to be eliminated out from our body, because if they are not removed from our body, they may be poisonous. Okay, and it leads to a fatal person may die. That much important the process is excretion. అయితే ఇక్కడ మనకి ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్ కూడా ఒక్కసారి చెక్ చేయండి, ఎందుకంటే ఏమో మనకు తెలియదు కదా సిసిఏ మెథడ్ లో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ టేబుల్ తీసుకుంటారు అనేది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ లో వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ప్లాంట్స్ కి ఇక్కడ ఏంటి అంటే ఆక్సిజన్ అండ్ C6H12O6 ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్సే కదా ప్లాంట్ కి. అయితే ఈ C6H12O6 అయితే ఏం చేస్తుంది, ఇట్ యూజెస్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్, లేటర్ ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్. సో మేజర్ గా చెప్పుకుంటే మనం ఏంటి అంటే ఆక్సిజన్, ఇట్స్ అన్ ఎండ్ ప్రొడక్ట్ కదా మనకి ఫోటోసింథసిస్ లో. సో వీఆర్ కన్సిడరింగ్ దట్. అండ్ రెస్పిరేషన్ కి వచ్చేటప్పటికి మనకి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఎక్సెట్రా. అండ్ డైజెషన్ కి వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే ఫీకల్ మ్యాటర్. సో మనకి ప్రతి మెటబాలిక్ ప్రాసెస్ లో ఏదో ఒక వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ గా మనకి ఈ టేబుల్ ని ఫిల్ చేయమన్నారు. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. సో మనకి ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోదాము. రైట్, ఇక్కడ మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఈ సెషన్ లో కవర్ చేయబోతున్నాను ఈ చిన్న సెషన్ లో అంటే మేజర్ గా ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్స్, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. అండ్ ఇక్కడ మనకి కిడ్నీస్ చూసుకుంటే ఎన్ని ఉంటాయి మనకి, హౌ మెనీ కిడ్నీస్ విల్ బి ఇన్ అవర్ బాడీ, వీ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ కిడ్నీస్. అవునా? పెయిర్. అండ్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద కిడ్నీ? దట్ ఈస్ రెడిష్ బ్రౌన్. అందరికీ తెలుసు. ఎలా ఉంటుంది? బీన్ షేప్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్. అంటే మనం రిట్రోపెరిటోనియల్ స్పేస్ అని కూడా అనొచ్చు దాన్ని, అబ్డామిన్. ఓకే, అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే బీన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో అవుట్ సైడ్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ లో, అండ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ షేప్ లో ఉంటుంది. ఇది క్లియర్ కదా? అయితే ఇక్కడ ఇంకొన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి. ఎక్స్క్రీషన్ అంటే మనకి వేస్ట్ మెటీరియల్స్ ని ఎలిమినేట్ చేయడం కదా. ఓకే, సో ఈ వేస్ట్ మెటీరియల్స్ ఏంటి, వాట్ ఆర్ ద వేస్ట్ మెటీరియల్స్ విల్ బి దేర్ ఇన్ అవర్ బాడీ అంటే మేబీ వాటర్, మేబీ ఎక్సెస్ వేస్ట్ ప్రొడక్ట్స్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటినిన్ అండ్ ఎక్సెస్ సాల్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఎలిమినేట్ అవ్వాలి, నీడ్ టు బి ఎక్స్క్రీటెడ్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఎక్స్క్రీటెడ్ లేదు అంటే ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ డిసీజెస్. ఓకేనా? అండ్ ఇంకొకటి మనకి ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ అయానిక్ బ్యాలెన్స్, సో దాన్ని మనము హోమియోస్టాటస్ అని కూడా అంటున్నాము. ఏమంటున్నాము? హోమియోస్టాటస్.
మనకి మన బాడీలో ఉన్న సాల్ట్స్, అయానిక్ బ్యాలెన్స్ అంటే సాల్ట్స్. ఓకే. అందుకే మనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పుడైనా మనం వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు కొంచెం వెంటనే మనకి వి ఫీల్ దట్ థర్స్టీ. మనకి నోరంతా ఎండిపోయినట్లు అనిపిస్తుంది. అప్పటి వరకు ఏముండదు. జస్ట్ ఎందుకు అంటే మన బాడీలో ఉండాల్సిన వాటర్ కొంత అమౌంట్ బయటికెళ్ళినప్పుడు ఆబ్వియస్‌గా మనకి వి ఫీల్ థర్స్టీ. ఓకేనా? సో, దాన్ని మనం హోమియోస్టాటిస్ అంటాం అన్నమాట. ఓకే. ఫైన్. అయితే ఇప్పుడు ప మ్యామ్ ఇవన్నీ వేస్ట్ మెటీరియల్సే కదా! ఇందులో అన్నిటిలోకి మన బాడీలో ఫార్మ్ అయ్యే పాయిజనస్ వేస్ట్ ఏంటి? ఏమన్నా ఉంది అంటే దట్ ఈస్ అమ్మోనియా. వాట్ ఈస్ ద పాయిజనస్ వేస్ట్? దట్ ఈస్ అమ్మోనియా. ఎప్పుడైతే మనము యూరిన్ మనం ఎక్స్‌క్రీట్ చేయలేదనుకో అప్పుడు ఏమవుతుందంటే ఈ యూరిన్ కాస్త అమ్మోనియాగా డికంపోజ్ అయిపోయి అమ్మోనియాగా ఫార్మ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా యూరిన్‌కి ఎళ్ళాల్సి వచ్చినప్పుడు బై మిస్టేక్ ఇఫ్ వి ఆర్ ఇన్ ద జర్నీ ఆర్ ఇన్ సర్టెన్ సిట్యుయేషన్స్ ఓకే వి హావ్ టు కంట్రోల్. బట్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద సిట్యుయేషన్ యూ హావ్ టు ఎంప్టీ ద బ్లాడర్. లేదంటే దాని వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకు అర్థమైంది కదా! సో, మేజర్ కాన్సెప్ట్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ వన్ అనేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ కిడ్నీ స్ట్రక్చర్. ఎలా ఉంటుంది మనకి? ఓకే. సో, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. సో, డయాగ్రామ్ డ్రా చేస్తూ రాస్తాను. మీరు జస్ట్ రీక్యాపే కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. అండ్ మనకి యాస్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ అ బీన్ షేప్డ్ స్ట్రక్చర్. అండ్ హియర్ యూ కెన్ సీ అ నాచ్ కాల్డ్ హైలస్. ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో, ఈ నాచ్‌లో నుంచి మనకి ఇక్కడ నుంచి ఒక పైప్ ఇలా వెళ్తుంది. అండ్ ఇలా పైప్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ లోపల సైడు బ్రాడ్‌గా ఉంటుంది. దీన్ని మనం అంటున్నాము పెల్విస్ అని. అండ్ ఇదొక పైప్ అయితే ఇంకొక పైప్ ఇక్కడ కిందకొచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ పైప్ విల్ బి గోయింగ్ ఔట్ సైడ్. సో, మనకి ఇక్కడ 2 అంటే టోటల్‌గా మనకి కిడ్నీలోకి ఒక ఒకటి వెళ్తుంది, 2 బయటకొస్తాయన్నమాట. ఇప్పుడు నేను యారో మార్క్‌తో చూపిస్తాను చూడండి. ఇది మనకి ఔట్ సైడ్ కనెక్షన్. ఇది మనకి ఇన్ అనుకుంటే ఇది ఔట్ కనెక్షన్. ఓకేనా? ఇప్పుడు విల్ టేక్ యాహ్! ఓకే. సో, ఇక్కడ మీకు అర్థమైంది కదా! సో, దిస్ ఈస్ అ బీన్ షేప్డ్ పార్ట్ ఔట్ సైడ్. సారీ. షేప్ కరెక్ట్‌గా రాలేదు కదా! ఒక్కసారి చూడండి. దిస్ ఈస్ ద ఔట్ సైడ్ పార్ట్ విచ్ ఈస్ కాన్వెక్స్ ఇన్ షేప్. ఇప్పుడు చెప్పుకున్నది. అయితే మనకి ఈ వైడర్ రేంజ్ అని అంటున్నాం కదా! దీన్ని మనం పెల్విస్ అంటున్నాం కదా! ఈ పెల్విస్ మీద నియర్లీ 7-9 పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇలా. సో, 7-9 పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మనం క్యాలిసెస్ అంటాం. సో, ఈ క్యాలిసెస్‌లో స్మాల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో, వాటిని మనం నెఫ్రాన్స్. దే ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్. ఓకే. ఇప్పుడు మనకి బేసిక్ పార్ట్ అర్థమైంది. అయితే ఇందులో మనకి ఈచ్ కిడ్నీ చూసుకున్నట్లయితే మనకి లెంత్ ఎంతుంటుంది? కిడ్నీ యొక్క లెంత్ ఎంతుంటుంది అంటే 10 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ వచ్చేటప్పటికి 5-6 సెంటీమీటర్స్ అండ్ థిక్‌నెస్ వచ్చేటప్పటికి 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎక్కడన్నా ఆబ్జెక్టివ్స్‌కి కానీ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. అయిపోయింది. అండ్ ఇక్కడ మనం లేబులింగ్ చూద్దాం చూడండి. సో, వాట్ ఈస్ దిస్? అండ్ ఇక్కడ మనకి ఇంకొక వర్డ్స్ ఇప్పటి వరకు మనం ట్రాన్స్‌పోర్టేషన్ చాప్టర్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఆర్టరీ అంటే ఏంటి? వెయిన్ అంటే ఏంటి తెలుసు. ఆర్టరీస్ ఆర్ నథింగ్ బట్ విచ్ క్యారీస్ అ ప్యూర్ బ్లడ్. Veins are nothing but which carries impure blood. So, in case of pulmonary, it is opposite. Okay, that is different. But here, ఇక్కడ artery వచ్చేటప్పటికి I will write here because it's important point. ఇక్కడ renal artery అంటాం. So, what this renal artery will do? It carries, it is important point, oxygenated blood. Okay. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! రీనల్ వెయిన్ విచ్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. ఓకేనా? సో, ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ గురించి డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో, నెఫ్రాన్ అంటే ఏంటి మనకి? దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం కదా! సో, దాన్ని మనం యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అంటాం. ఏమంటాము? యూరినిఫెరస్ ట్యూబ్యూల్. ఓకేనా? సో, ఇక్కడ నార్మల్‌గా మనకి నెఫ్రాన్‌ని చూసినట్లయితే మేజర్‌గా 2 పార్ట్స్ ఉంటాయి.
ఫస్ట్ వన్ వచ్చేసి మాల్ఫీజియన్ బాడీ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్. అయితే ఇక్కడ మాల్ఫీజియన్ బాడీలో మనకి రెండు పార్ట్స్ ఉంటాయి. బౌల్ షేప్డ్ బౌమన్స్ క్యాప్స్యూల్ అండ్ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్, దాన్ని మనం అంటున్నాము గ్లోమెరూలస్ అని. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో దీన్ని మనం ఇట్లా కప్ షేప్ ఉంది కదా, సో ఈ బ్లైండ్ కప్ ని మనం బౌమన్స్ క్యాప్స్యూల్ అంటాము. అండ్ ఇక్కడ వచ్చేసినప్పటికి మనకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, సో దీన్ని మనము గ్లోమెరూలస్ అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్. ఈ రీనల్ ట్యూబ్యూల్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అదేంటి అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ హెన్లీస్ లూప్ ఆర్ లూప్ ఆఫ్ హెన్లే. అంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి మనం ఒక కర్వ్ డ్రా చేసుకుంటే ఇది పీసీటీ అని. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇలా డ్రా చేస్తే ఇంకొక కర్వ్ డీసీటీ అని. దీన్ని మనకి పైనుంచి ఇక్కడ ఇట్లా డ్రా చేస్తే ఇది కరెక్ట్గా లేదు కదా, నేను కొంచెం వేరే చోట డ్రా చేస్తా చూడండి. ఇక్కడ చూద్దాం చూడండి. సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేసామా, ఇది పీసీటీ అనమాట. ఇక్కడ నుంచి మనకి డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక కర్వ్ ఇచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాం అనుకో, సో దీన్ని మనం డీసీటీ అండ్ ఈ లైన్స్ మనం కనెక్టింగ్ డక్ట్ అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ మనం అంటున్నాము గ్లోమెరూలస్ అని. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్నాయి కదా, మనకి ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 పార్ట్స్, ఈ పార్ట్ అంతా కూడా మనకి బ్లడ్ క్యాపిలరీస్ లో కవర్ అయి ఉంటుంది. ఆ బ్లడ్ క్యాపిలరీస్ ఏంటి అంటే పెరిట్యూబ్యులార్ క్యాపిలరీస్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ మనం చాలా సార్లు యూజ్ చేస్తాం ఈ వర్డ్ అనేది. ఓకేనా. సో మనకి మాల్ఫీజియన్ బాడీ, రీనల్ ట్యూబ్యూల్ రెండు అర్థమైంది కదా. సో ఈ మాల్ఫీజియన్ బాడీలో ఉన్న బౌమన్స్ క్యాప్సూల్ ఉంది కదా, ఈ బౌమన్స్ క్యాప్సూల్ లో మనకి ఇక్కడ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్క్వేమస్ ఎపిథీలియల్ టిష్యూ. ఎప్పుడైతే మనకు ఇక్కడ బ్లడ్ వస్తుంది కదా, సో వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎఫరెంట్ ఆర్టరియోల్. చిల్డ్రన్, ఆర్టరీ స్మాలెస్ట్ పార్ట్ ఈస్ ఆర్టరియోల్, వెయిన్ ఇస్ వెన్యూల్. ఓకేనా. ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఫోర్స్ గా నీకు బ్లడ్ క్యాపిలరీస్ అంటాం కదా, గ్లోమెరులస్, అక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక బ్లడ్ వెసల్ ఎరేజ్ అవుతుంది, దాన్ని మనం ఎఫరెంట్ ఆర్టరియోల్ అంటున్నాం. సో దీని యొక్క డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎఫరెంట్ డయామీటర్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టరియోల్ ఈజ్ మోర్ దాన్ ద ఎఫరెంట్ ఆర్టరియోల్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎందుకు ఉందంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఇంకో కలర్ తీసుకొని చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి బ్లడ్ ఫోర్స్ఫుల్ గా వస్తుంది కదా, సో ఫోర్స్ గా వచ్చి మనకి ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంది కదా, అక్కడ కొంచెంసేపు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అక్కడ కొంచెంసేపు అంటే బికాస్ ఎఫరెంట్ ఆర్టరియోల్ డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది కదా, సో వచ్చిన బ్లడ్ అంతా కూడా ఇటు సైడ్ కి వెళ్ళలేదు. సో కొంచెంసేపు అక్కడ ఉండడం వలన మనకి ఏం జరుగుతుంది అంటే ఫిల్టరేషన్ జరుగుతుంది. దాన్ని మనము ఆల్ట్రా ఫిల్టరేషన్ అంటాం. ఏమంటున్నాము? ఆల్ట్రా ఫిల్టరేషన్. సో ఈ ఆల్ట్రా ఫిల్టరేషన్ జరగడం వలన ఏమవుతుంది, ఏవైతే మనకి ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్, వాటర్ కానీ యూస్ఫుల్ మెటీరియల్స్ ఇవన్నీ ఏమవుతాయి, ఈ కిందకు ఇలా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్, దట్ ఈస్ పీసీటీలోకి వచ్చేస్తాయి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని స్మాల్ పోర్స్ ఉంటాయి, ఆ సెల్స్ ని మనము పోడోసైట్స్ అంటాం. ఈ పోడోసైట్స్ లో నుంచి మనకి బ్లడ్ సెల్స్ అనేవి కిందికి రాలేవన్నమాట నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ లోకి. అందువలన మనకి ఈ బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఎఫరెంట్ ఆర్టరియోల్ ద్వారా నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో ఇది మనకి ఏంటి లైక్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. అయితే ఇక్కడ మీకు ఇంతవరకు అర్థమైంది కదా. ఎస్, ఇది ర్యాపిడ్ రికాల్ సిరీస్ అండ్ ర్యాపిడ్ రివిజన్, క్విక్ రివిజన్ కాబట్టి నేను కొంచెం క్విక్ గానే చెప్తాను, మీరు క్విక్ గా గ్రాస్ప్ చేయాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సో యూరిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కలెక్టింగ్ డక్ట్స్ ఉన్నాయి కదా, సో కలెక్టింగ్ డక్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది యూరిన్ అంటే మనకి లైన్స్ ఉన్నాయి కదా, క్యాలిసస్ ని పిరమిడ్ షేప్ స్ట్రక్చర్స్ డ్రా చేసుకున్నాం కదా ఇందాక. సో అక్కడ నుంచి మనకి వైడర్ రీజియన్ ఉంటుంది కిడ్నీలో అని చెప్పుకున్నాం కదా. సో ఈ వైడర్ రీజియన్, సో దీన్ని ఏమంటున్నాం మనము? పెల్విస్ అంటున్నాం. అక్కడ నుంచి మనకి త్రూ హైలస్ ఇట్ గోస్ టు ద యూరిటర్ అండ్ అక్కడ నుంచి మనకి యూరినరీ బ్లాడర్ లోకి వెళ్ళిపోతుంది. యూరినరీ బ్లాడర్, ఇక్కడ నుంచి మనకి యూరెత్రా అండ్ అవుట్ సైడ్ ది బాడీ.
సో ఇలా మనకి యూరిన్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లో చార్ట్ కూడా మీకు అర్థమైంది కదా. సో రైట్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. Yes, so I'm moving on to the next concept, very important concept, that is mechanism of urine formation. Mechanism of urine formation. ఇది కూడా ఒక్కసారి నేను స్టెప్ వైజ్ గా డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా తర్వాత కూడా అర్థం అవ్వలేదంటే ఇంక నేనేం చేయలేను, అంత ఈజీగా చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఉంటాయి. అదేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. సెకండ్ది ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్. ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్యులార్ సెక్రీషన్. సెక్రీషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఓకేనా. ఇప్పుడు స్టెప్ వైజ్ చెప్తాను చూడండి, డయాగ్రామ్ వేస్తూ నెక్స్ట్ స్లైడ్ లో. సో ఫస్ట్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనము ఇక్కడ ఓకే. సో ఇప్పుడు మనం ఏం డ్రా చేసుకోవాలి, ఫస్ట్ నెఫ్రాన్ డ్రా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇదేంటి మనకి కప్, బ్లైండ్ కప్ షేప్డ్ బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, దీన్ని కొంచెం కిందకి అనేసి ఇక్కడ కొంచెం కర్వ్ ఇవ్వండి, అయిపోయింది. దీని కిందకి వచ్చేసి లాగేసేయండి. అండ్ ఇలా తీసిన తర్వాత కొంచెం మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ కొంచెం ఒక కర్వ్ ఇవ్వండి, ఇక్కడ ఒక కర్వ్, ఇది పైకి ఇది కిందకి, ఇలా డన్, అంతే. అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి రెడ్ తీసుకుందాం. ఇదేంటి మనకి ఇక్కడ నుంచి ఎఫరెంట్ ఆర్టరియోల్ వస్తుందని చెప్పుకున్నాం కదా, డయామీటర్ ఎక్కువగా ఉంటుందని. సో ఈ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక బ్లడ్ వెసల్ వస్తుంది, దీని డయామీటర్ తక్కువగా ఉంటుంది అనుకున్నాము. అవి మనం లేబుల్ చేసుకుందాం. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే ఇఫరెంట్ ఆర్టరియోల్. ఇఫరెంట్ ఆర్టరియోల్. ఇదేంటి అంటే ఎఫరెంట్ ఆర్టరియోల్. ఎఫరెంట్ ఆర్టరియోల్. ఎఫరెంట్ ఆర్టరియోల్ లో నుంచి మనకి బ్లడ్ అనేది బౌమన్స్ క్యాప్సూల్లోకి వస్తుంది. ఓకేనా, వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఏదైతే బ్లడ్ మనకి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ ఫోర్స్ తో వస్తుంది కదా, ఈ ఫోర్స్ తో రావడం వలన ఇక్కడంతా కూడా మనకి ఒక ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ వలన ఏమవుతుంది అంటే ఏదైతే వేస్ట్ ఉందో, వేస్ట్ వాటర్, సాల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాట్ విల్ బి ఫిల్టర్డ్ అండ్ విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఓకేనా. సో ఆ ఫిల్టరేషన్ జరుగుతుంది కదా, ఆ ప్రెషర్ ఫిల్టరేషన్ నే మనం అంటున్నాము అల్ట్రా ఫిల్టరేషన్ అని. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎందుకు ఇక్కడ ప్రెషర్ ఫిల్టరేషన్ జరుగుతుందంటే దీని యొక్క డయామీటర్ ఎక్కువ అండ్ దీని యొక్క డయామీటర్ తక్కువ ఉండడం వలన ఈ డిఫరెన్స్, ప్రెషర్ డిఫరెన్స్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఓకేనా. సో అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే మనకి ఇక్కడ వేస్ట్, యూస్ఫుల్ న్యూట్రియన్స్ అవన్నీ వస్తున్నాయో అవన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్. ఎందుకు అంటే ఆ పొడోసైట్స్ నుంచి బ్లడ్ సెల్స్ అనేవి కిందికి రాలేదు, అది రీజన్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఫిల్ట్రేట్ ని మనం ఏమంటున్నాము గ్లోమెరులార్ ఫిల్ట్రేట్ అంటున్నాం కదా, గ్లోమెరులార్ ఫిల్ట్రేట్. సో ఈ ఫిల్ట్రేట్ ని మనము ఇంకొక వర్డ్ తో చెప్తాము, అదేంటి అంటే ప్రైమరీ యూరిన్. ఈ ప్రైమరీ యూరిన్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ బ్లడ్. బ్లడ్ లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్. ప్రైమరీ యూరిన్ లో బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ప్రైమరీ యూరిన్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అని ఫస్ట్ స్టెప్ మనం ఏమనుకున్నాము చూడండి, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. సో మనం దీన్ని ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో క్లియర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్ అనుకుంటున్నాం కదా. సో ఈ ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్ లో ఓకే, ఈ ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్ అంటే ఈ పాయింట్. సో ఇది మనకి పీసీటీ దగ్గర జరుగుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన బ్లడ్ ఇక్కడికి వెళ్తుంది కదా. అండ్ ఇంకొకటి ఏవైతే మనకి ఎఫరెంట్ ఆర్టరియోల్ నుంచి ఇక్కడ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఫామ్ అవుతాయో అవి మనకి సరౌండింగ్ ద నెఫ్రాన్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి రీనల్ ట్యూబ్యుల్ అంతా కూడా సరౌండ్ అయిపోతాయి అంతటా మనకి కవర్ అయ్యి ఉంటాయి అనమాట ఈ క్యాపిలరీస్ అనేవి. సో ఏమవుతుంది, ఈ బ్లడ్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ తీసుకుందాము. ఇందులో మనకి ఏదన్నా యూస్ఫుల్ న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఎక్కడి నుంచి మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఫిల్ట్రేట్ ఉంది కదా, ఆల్ట్రా ఫిల్ట్రేట్. సో ఈ ఆల్ట్రా ఫిల్ట్రేట్ ఆర్ గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ లో ఏమైనా యూస్ఫుల్
ఏమైనా యూస్ఫుల్ న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది మొత్తం కూడా ఇక్కడ ఈ క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోతాయి, పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం ఏమంటున్నాము, ట్యూబ్యులర్ రీఅబ్సార్ప్షన్ అంటున్నాం. సో ఇక్కడ యూస్ఫుల్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్, ప్రోటీన్స్, యూస్ఫుల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా నీకు బ్లడ్ లోకి, అంటే బ్లడ్ ఎక్కడ ఉంది, పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లో కదా, సో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ 75% వాటర్ కూడా రీఅబ్జార్బ్ చేసుకుంటుంది పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లోకి. ఓకే, సో అయిపోయింది. సో దీని మన సెకండ్ స్టెప్ అయిపోయింది కదా. సో ఒకసారి చూడండి, ఇస్ క్లియర్, ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్. దెన్ థర్డ్ స్టెప్ ఏంటి, ట్యూబులర్ సెక్రీషన్. ట్యూబులర్ సెక్రీషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, సెకండ్ స్టెప్ లో మనకి ఏదైతే మనకి గ్లోమరులార్ ఫిల్ట్రేట్ లో ఉందో ఆ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ బ్లడ్ లోకి వెళ్ళాయి. కానీ ఈ నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో సెక్రేషన్ లో ఏం జరుగుతుందంటే, ఏవైతే మనకి పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లో ఇంకా సరిగా ఫిల్టరేషన్ జరగకుండా ఉండిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, సో దాట్ విల్ బి సెక్రీటెడ్ ఇన్ టు దిస్ డిసిటి రీజియన్. ఓకే, సో దట్ విల్ బి సెక్రేటెడ్ ఇన్ టు ద డిసిటి రీజియన్. ఇక్కడ కూడా ఇంకా 10% వాటర్ ఇంకేదైతే ఉందో అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నీకు pH ఆఫ్ ద యూరిన్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకేనా, సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, డిసిటి రీజియన్ లో. సో దాన్ని మనం థర్డ్ స్టెప్ గా పరిగణిస్తున్నాము. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం చూడండి, దాన్ని మనం ఏమంటున్నాము, ట్యూబులర్ సెక్రేషన్. అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ యూరిన్ రెడీగా ఉందో అక్కడ నుంచి మనకి కలెక్టింగ్ డక్ట్స్ వస్తుంది కదా. సో ఈ టైంలో మన బ్రెయిన్ ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేంటి అంటే వాసోప్రెసిన్. ఓకే, సో వాట్ ఇస్ ఇట్ హార్మోన్, వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ ఏం చేస్తుందంటే, ఏదైతే మనకి యూరిన్ ఇక్కడ రెడీగా ఉందో అది ఇంకా ఏమన్నా వాటర్ యూజ్ అయ్యే వాటర్ కానీ ఏదైనా ఉందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ రీఅబ్సార్ప్షన్ ప్రాసెస్. ఇంకా లేదు అనుకున్న పక్షంలో ఇంకా కాన్సన్ట్రేటెడ్ యూరిన్, ఇంకా దిస్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అవర్ బాడీ, అలాంటిది మాత్రమే మన బాడీలో నుంచి బయటికి వెళ్ళేలాగా చేస్తుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే, ఈ వాసోప్రెసిన్ హార్మోన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన దే ఎక్స్క్రీట్ డైల్యూటెడ్ యూరిన్. అప్పుడు దాన్ని, ఆ కండిషన్ ని మనం ఏమంటున్నామంటే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాము. ఇదే డయాబెటీస్ మనము 5th చాప్టర్ హార్మోన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే కూడా అంటాము, అది మనకి డయాబెటిస్ మిలిటస్. ఓకేనా, సో ఈ రెండిటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు డయాబెటీస్ అని అంటాము, రెండిట్లో కూడా మనకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ చూస్తాము. కానీ డయాబెటిస్ ఇన్సిపిడస్ లో ఏంటంటే డైల్యూటెడ్ యూరిన్ ని ఎక్కువగా చూస్తాం. అదే డయాబెటిస్ మిలిటస్ లో ఏం చేస్తాము, యూరిన్ లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం అనేది మనం కామన్ గా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో మీరు ఇది 4th చాప్టర్ లో ఇన్సిపిడస్, 5th చాప్టర్ లో మిలిటస్. క్లియర్, ఓకే. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది మనకి కలెక్టింగ్ డక్ట్ లో రెడీగా ఉంది. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ కలెక్టింగ్ డక్ట్. సో ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లో ఉన్న యూరిన్ నెక్స్ట్ ఇందాక చెప్పారా, ఒకసారి బ్యాక్ వెళ్దాం చూడు ఇక్కడ. సో ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లో ఉన్నది నెక్స్ట్ క్యాలిసెస్ కి, నెక్స్ట్ పెల్విస్, యూరిటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరెథర్ అండ్ అవుట్ సైడ్ ద బాడీ. ఈ విధంగా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్ చెప్పేసుకున్నాం కదా. సో 4th స్టెప్. సో ఈ హైపర్టానిక్ యూరిన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనమాట. అంటే వాటర్ శాతం తక్కువ అండ్ వేస్ట్, సాల్ట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేదాన్ని మనం కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటాం అనమాట. ఇది క్లియర్ కదా. సో ఒక్కసారి నేను లేబుల్ చేయలేదు, ఒకసారి లేబుల్ చేసేసుకుందాం ఫాస్ట్ గా. ఓకే, దీన్ని మనం అంటున్నాము డిసిటి అని, దీన్ని మనం అంటున్నాము పీసీటీ అని. ఇది లూప్ ఆఫ్ హెన్లీ, చాలా అంటే చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ మనం అంటున్నాము పెరిట్యూబులర్ క్యాపిలరీస్, అండ్ ఈ బౌల్ షేప్ దాన్ని మనం అంటున్నాము బౌమన్స్ క్యాప్సూల్ అని. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ లో ఉంది కదా, సో ఇక్కడ నేను రాస్తున్నాను, కానీ మీరు ఎగ్జామ్ లో అయితే ఇలా రాయకండి, అంటే నాకు స్పేస్ ని బట్టి నేను ఇలా రాస్తున్నాను. బట్ యూ ప్లాన్ అకార్డింగ్లీ, ప్రజెంటేషన్ అనేది మీకు నీట్ గా ఉండాలి. ఎగ్జామ్ లో మళ్ళీ చెప్తున్నాను, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ని మనం గ్లోమెరులస్ అంటున్నాము. సో మీకు లేబుల్స్ అయిపోయినాయి, యూరిన్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాము, అసలు నెఫ్రాన్ లో ఏ పార్ట్స్ ఉంటాయో నేర్చుకున్నాం కదా. ఒక్కసారి మనం టెక్స్ట్ బుక్ రివైజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సో మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ అనేది ఉంది, అవునా. ఓకే,
సో ఈ యాక్టివిటీలో మనకి ఏం అడుగుతారంటే హౌ లైక్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ ఆర్ లైక్ వెన్ యూ విజిట్ ద ల్యాబొరేటరీ ఆర్ వెన్ యూ గో టు ద బచర్ షాప్ హౌ విల్ యూ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఇట్లా ఏమన్నా క్వశ్చన్ యాక్టివిటీ మనకి బేస్లో అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా కిడ్నీని తీసుకొచ్చి దాన్ని థరోగా వాష్ చేసిన తర్వాత దాన్ని మనం గ్లౌస్ వేసుకొని లాంగిట్యూడినల్ సెక్షన్ బ్లేడ్తో కానీ షార్ప్ నైఫ్తో కానీ జాగ్రత్తగా మనం లాంగిట్యూడినల్ సెక్షన్ ని కట్ చేస్తే మనకి చాలా క్లియర్ గా బ్రౌన్ కలర్ క్యాలిసెస్ పెల్విస్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి మనకి హైలెస్ పెల్విస్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో మీరు ఏవైతే అబ్జర్వ్ చేస్తారో అవన్నీ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, మ్యామ్ ఇలాంటి యాక్టివిటీ ఇచ్చినప్పుడు మనం ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి? ఏ డయాగ్రామ్ అంటే ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ మనం డ్రా చేసుకున్నాం చూసారా, ఆ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది మనకి లొకేషన్ అని చెప్పాను కదా, రిట్రోపెరిటోనియల్ స్పేస్ అని. సో దిస్ ఇస్ వాట్ ద రిట్రోపెరిటోనియల్ స్పేస్. అండ్ ఇది మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని అంటేనే మనకి ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూసారా కలర్ వేరియేషన్, బ్లూ కలర్ వచ్చేసి రీనల్ వెయిన్, రెడ్ కలర్ వచ్చేసి రీనల్ ఆర్టరీ అనమాట. ఎందుకంటే మనకి చాలా క్లియర్ గా ఉండడానికి వాళ్ళు ఇచ్చారు ఇమేజ్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ మనకి చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క కిడ్నీలో 1.3 నుంచి 1.8 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. చూడండి, ప్రతి నెఫ్రాన్ యాక్టివ్ గా ఉండడం వల్లనే మనకి పర్ డే ఇంత యూరిన్ అనేది ఎక్స్క్రీట్ చేయగలుగుతున్నాము, మనం చాలా హెల్దీగా ఉండగలుగుతున్నాం. ఎంత యూరిన్ అనేది మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మాల్ఫీజియన్ బాడీ, రీనల్ ట్యూబ్యూల్. సో ఇక్కడ నేను చెప్పాను కదా అవన్నీ పీసీటీ టీసీటీ. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బౌమస్ క్యాప్సిల్ గ్లామరులస్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఓకే, సో మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ లో మీకు చూసినట్లయితే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ రీఅబ్జర్ప్షన్, సెక్రీషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఇది చూడండి ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎప్పుడైతే 40 years వచ్చాయో అప్పటి నుంచి మనకి ఈ నెఫ్రాన్స్ యొక్క ఫంక్షన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందంట ప్రతి 10 years కి ఒకసారి. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాకపోతే మనం మన సైడ్ నుంచి మన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో వేస్ట్, టాక్సిక్ వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతేనే మనం హెల్దీగా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. అందుకోసం మన కిడ్నీస్ ని, మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ ని, మన ఫంక్షనింగ్ ని సరిగా చేయాలి అని అంటే మనం సరిపోయినంత ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్నీస్ బై డ్రింకింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్. అప్పుడే మనకి మన బాడీలో ఉన్న వేస్ట్ అనేది కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ఇది మనకి ఇక్కడ బాక్సెస్ లో ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు టెక్స్ట్ బుక్. ఇప్పుడు మీకు కొత్తగా చూసుకున్నట్లయితే మీకు ఇలాగే ఉందో మరి ఎలాగన్నా ఉండనివ్వండి, ద సేమ్ కాన్సెప్ట్ సేమ్ థింగ్. మనకి అక్కడ బుక్లో ఏమైనా ఇమేజ్ కొంచెం ఆ పేజీలో ఈ పేజీలో తేడా రావచ్చు, కానీ మనకి ఆ ప్రాసెస్ జరిగేదంతా కూడా కామన్ అనమాట. సో మనం ఈ సెషన్లో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం. అయిపోయింది కదా, రైట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చాప్టర్ కాకుండా మీకు ఏదైనా పర్టికులర్గా నీడ్ ఆర్ రిక్వెస్ట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ ఐ విల్ బి డూయింగ్ ద వన్ వీడియో ఆన్ దట్ పర్టికులర్ లైక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. Okay, so if you like this video, you can please share to your friends and subscribe the channel Edu Eagle and hit the bell icon. Thanks for watching.